RTI Live News. Ask for right. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు కావస్తున్న రజకుల బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాజుల ఆంజనేయులు అధ్యక్షతన 1/5/2025 గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరై మాట్లాడుతూ 141 మున్సిపాలిటీలలో అధునాతన దోబీ ఘాట్లు ఏర్పాట్లకు 2 కోట్ల కేటాయింపు, 102 జీవో ప్రకారం రంగ సంస్థల్లో దోబీ కాంట్రాక్ట్ దోబీలకే మేడిపల్లి రజక ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు, రాజకీయ పార్టీలు ఎస్సీ జాబితాలో చేర్చుతామని ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం చాలా బాధాకరమని వారు అన్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాజుల ఆంజనేయులు మాట్లాడుతూ రజకులకు కేవలం రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి కానీ వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి కృషి చేయకపోవటం చాలా బాధాకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుణసురేష్, మండల అధ్యక్షులు కొట్ర మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఈరోజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాజుల ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు, అదేవిధంగా తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు అనేక పార్టీలు ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పుడు కూడా రజక సంక్షేమం కోసం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కొంత బాధాకరమైన విషయం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 102 జీవో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో దోబీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మరి దోబీకి అని చెప్పడం జరిగింది. అది ఇంతవరకు అమలు జరగకపోవడం కొంత బాధాకరం. అదేవిధంగా 141 మున్సిపాలిటీలు మరి అధునాతనమైనటువంటి దోబీ ఘాట్లని 2 కోట్ల చొప్పున ఒక్కొక్క మున్సిపాలిటీకి మరి కేటాయిస్తామని చెప్పినటువంటి హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయం. అదే మేడిపల్లిలో మరి 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పి పేపర్లో ఇచ్చినటువంటి జీవో ప్రకారం 3 ఎకరాలు, కానీ పొజిషన్ పైన కూడా 2 ఎకరాలే ఉంటాయి. ఆ 2 ఎకరాలు కూడా భూమి పూజ జరగకపోవడం, మరి నిర్మాణం కాకపోవడం, దాన్ని కుప్పలు బగాయత్కు మార్చడం అనేది చేయడం తప్ప ఇంతవరకు దాన్ని భూమి పూజ కాకపోవడం కొంత బాధాకరమైన విషయం. మరి ఏదైతే ట్యాంక్ బండ్ పైన అయ్యమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది ప్రభుత్వం చెప్పిందో అది ఇంతవరకు ఆచరణ కాకపోవడం కొంత బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తను ఇచ్చినటువంటి హామీని ఎస్సీ రిజర్వేషన్ అనే అంశాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించకపోవడం కొంత బాధాకరమైన విషయం. ఇట్లా అనేకమైనటువంటి హామీలు, రజకులకు ఇచ్చినటువంటి హామీలు మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రభుత్వం ఒకసారి, ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన వారు అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇకనైనా రజకులు కేవలం ఓటు బ్యాంక్ అని ఉపయోగించుకుంటారు. రాజకీయం కానీ, సామాజికం కానీ, ఆర్థికం కానీ ఎలాంటి దాంట్లో పురోగతి లేదు. కాబట్టి ఇకనైనా ఆలోచించి మా రజకుల కోసము సంక్షేమ పథకాలని అమలు చేసి మరి వారి అభివృద్ధి కోసము, వృత్తిదారుల అభివృద్ధి కోసము, నిరుద్యోగ యువత అభివృద్ధి కోసము, మన మహిళా అభివృద్ధి కోసము పాటుపడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మండలి అధ్యక్షుడు కొట్ర మల్లేష్ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి మరి గుణ సురేష్ గారు హాజరు కావడం జరిగింది.